రీసెంట్లీ మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత అంటే అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఏకంగా 375 నిత్యావసర వస్తువులు అంటే మనకు పాల ఉత్పత్తులు కావచ్చు, కార్ల దగ్గర మొదలు పెడితే ఎలక్ట్రానిక్స్ వరకు అన్నిటి మీద ఇప్పుడు మనకు ధరలు అయితే తగ్గాయి. అంటే జిఎస్టీ ప్రైజులు చాలా తగ్గించారు. సో దానివల్ల ఒక సామాన్యుడి మీద పడే భారం అంతా కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం నిత్యం మన ఇంట్లో వాడుకునే వస్తువులు సో దాని వాల్యూ ఏంటో మనకే తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా మనం ₹1 మిగిల్చుకున్నా కూడా మన సేవింగ్స్లోకి వెళ్తాయన్న ఆలోచన ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఏదైతే జిఎస్టీ రిఫార్మ్స్ అయితే ఈ కేంద్రం తీసుకొచ్చిందో, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లలో ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళినా లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీ తగ్గించిన తర్వాత ఏదైతే ఆ వస్తువులు ఉన్నాయో వాటి మీద ధరలు తగ్గించకుండా సేమ్ ప్రైస్కి అమ్మే పరిస్థితులు ఇప్పుడైతే మనకు బయట మార్కెట్లో కనపడుతున్నాయి. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్గా మనం పౌరులుగా మనం బాధ్యత తీసుకోవాలి, మనమే క్వశ్చన్ చేయాలి. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా జరిగే మార్కెట్ వ్యవస్థ కాబట్టి ఎవరు కూడా మనం అడిగేదాకా దాన్ని పట్టించుకోరు. సో ఎవరైతే మీరు మార్కెట్కి వెళ్తున్నారో ఈ రోజు నుంచి, అది యాక్చువల్గా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఈరోజు అది మనకు ధరలు తగ్గి ఉండాలి. సో మీరు డెఫినెట్గా మీరు మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేదా ఏదైనా మీ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా డెఫినెట్గా ఆ బిల్ని చెక్ చేయండి. అండ్ దాంతోపాటుగా ప్రీవియస్ ఉన్న ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్స్కి సంబంధించిన జిఎస్టీ ప్రైస్కి సంబంధించి పాత స్టిక్కర్స్ వేశారు కదా, దానికి కూడా అంటే ప్రజెంట్ ఈ రోజు నుంచి వస్తువుల మీద కాకుండా ప్రజెంట్ ప్రీవియస్ ఉన్న వస్తువుల మీద కూడా కలిపి మనకు జిఎస్టీ తగ్గింపు ధరలు అయితే కేంద్రం నిర్ణయించడం జరిగింది. సో అదొకసారి చూసుకోండి. సో ఈ విషయాన్ని గమనించిన వాళ్ళు ఎవరైనా కూడా మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి, అలాగే మీ పొరుగు వాళ్ళకి చెప్పండి, అలాగే ఎవరైతే మీకు ఈ విషయం తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అంటే ఇది 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మన ఇంట్లో ₹100 మిగిలిన, ₹50 మిగిలిన, ఆఖరికి ₹10 మిగిలినా కూడా అది మన సేవింగ్స్లోకే వస్తుంది. కాబట్టి సో మీరందరూ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.